మరొక బ్యానర్ ఐటమ్ మనం చూద్దాము. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక తుఫాను వచ్చింది అనుకోవచ్చా ఈ వలసలతో. మోపుదేవి కానీ బీద మస్తాన్ కానీ రాజీనామా చేసి అండ్ చైర్మన్కి కూడా పత్రాలు సమర్పించారు. సో కూటమి నేతలు కూడా వారి వారి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. బట్ వాళ్ళు ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని చెప్తామంటున్నారు. సరే, ఈ ఎంపీలతోనే ఈ వలసలు ఆగిపోతాయా? లేకపోతే మరొక వార్త ఏంటంటే ఆల్రెడీ చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు కానీ కార్పొరేటర్లు కానీ వీళ్ళందరూ వలసలు వెళ్ళిపోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది అని అంటున్నారు. సో ఆయనతో పాటు మిగిలేదు ఒక ముగ్గురే అన్న వార్త కూడా వినిపిస్తోంది. ఇది సహజమేనండి. ఇవాళ దేశంలో ఎక్కడ చూసినా అధికారం ఎక్కడుంటే అక్కడికి మారుతా ఉన్నారు, ఏ రాష్ట్రంలో అయినా. ఒకటి ఆ ఆబ్జెక్టివ్ ఏమిటంటే, ఒకటి గతంలో సంపాదించుకున్న ఆస్తులు కాపాడుకోవాలంటే అధికార పార్టీలు ఉండాలనేది మొదటిది. రెండోది, ఇంకో 5 ఏళ్ళు, ఇంకో 4 ఏళ్ళు ఉంది. ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ తీసుకోవచ్చు. మారితే ఇట్లే ఉండటం వల్ల ఏమొస్తుంది అని చెప్పి మారే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. కాబట్టి పదవుల కోసమైనా లేకపోతే పనులు చేసుకోవటానికైనా ఈ విధంగా ఈ 2 కారణాలతోటి మారుతా ఉన్నారు. తర్వాత ఉన్న పార్టీలో కొన్ని అవమానాలు లేదా నాయకుని ఆధారం లేదనుకుంటే కూడా మారే అవకాశం ఉంది. ఈ 3 లక్షణాల ద్వారా ఇవాళ పార్టీలు మారుతున్నారు. అయితే ఇవాళ తక్షణమే తుఫాను వచ్చే అవకాశం ఏమీ లేదు. ఎందుకంటే బ్యాలెన్స్డ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంతమంది మారితే ప్రభుత్వం కూలిపోవటం అటువంటిది జరిగితే మనం తుఫాను అనొచ్చు. కానీ తర్వాత మారుతున్నటువంటి ఇద్దరు కూడా, బేదని మస్తాన్ రావు కానీ లేకపోతే మోహిదేవి వెంకటరమణ కానీ పరోక్ష ఎన్నికల ద్వారా అయిన వాళ్ళు, రాజ్యసభ ఎన్నికల ద్వారా అయిన వాళ్ళు. ప్రత్యక్షంగా ఇవాళ వాళ్ళు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోతే ప్రజాభిప్రాయం తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే లోక్సభ ఎన్నికైన వాళ్ళు రాజీనామా చేసిన, ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజల అభిప్రాయం ఎట్టుందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఉప ఎన్నికలు అయితే. కానీ వీళ్ళిద్దరు రాజ్యసభ్యులు కాబట్టి ఎన్నికలు వస్తే కేవలం మళ్ళీ ఎమ్మెల్యేలు ఓటేసుకుని ఎన్నుకున్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు పరోక్ష ఎన్నికల ద్వారా అయ్యేదే. కాబట్టి సహజంగానే ఒకళ్ళకు మనం వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే, ఒకళ్ళకు మళ్ళీ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వచ్చు ఈ పార్టీ తరఫున, మరొకరిని ఎమ్మెల్సీని చేయొచ్చు అని చెప్పి ఎమ్మెల్సీని చేస్తే రాష్ట్ర రాజకీయాల్లో ఉంటాడు అని చెప్పేసి అంటా ఉన్నారు. అవి ఒక ఊహాగానాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఏదేమైనా పార్టీలు మారటం అనేది ఒక నెగిటివ్ గా రోజు రోజుకు చూసే విధానం తగ్గుతా ఉంది. ఇంటలెక్చువల్స్ తగ్గుతుంది, మీడియాకు తగ్గుతుంది, తర్వాత జనానికి కూడా తగ్గుతుంది. పార్టీలు మారితే ఇదివరకు ఒక శత్రువులాగా చూసేవాళ్ళు. ప్రత్యక్ష ఎన్నికలైతే నాదెండ్ల భాస్కర్ రావు అయితే అప్పుడైతే ఎమ్మెల్యేలను ఎంటబడి కొట్టారు. కానీ ఇప్పుడు ఆ స్థితి లేదు. మారిన పెద్ద ప్రజలు పట్టించుకోవట్లేదు, మారిన వాళ్ళకు కూడా ఓటేసి గెలిపిస్తున్నారు. అటువంటి జరుగుతున్నాయి. అయితే వీళ్ళిద్దరు పరోక్ష ఎన్నిక ద్వారా వచ్చిన వాళ్ళు కాబట్టి తక్షణం వచ్చినటువంటి జగన్ కోల్పోయేది ఏం లేదు, తెలుగుదేశానికి వచ్చేది ఏం లేదు. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు చేరిపోతా ఉంటే మానసికంగా వీక్ అవుతా ఉంటది పార్టీ, కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతూ ఉంటది. కాబట్టి అది సహజంగానే ప్రతిపక్షం మీద నెగిటివ్ గా, అధికార పక్షం మీద పాజిటివ్ గా పడేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడే వచ్చే 4 ఏళ్ల తర్వాత వచ్చే రిజల్ట్స్ ని వీటి ఆధారంగా నిర్ణయించలేము. తెలంగాణలో 23 మంది ఎమ్మెల్యేల దరిదాపు 7 మంది మిగిలారు, మొత్తం టీఆర్ఎస్ లో చేరారు. మారిన వాళ్ళ 12 మందిలో 10 మంది ఓడిపోయారు టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి. కాబట్టి మారితే గెలుస్తాం అనేది నమ్మకం లేదు, మారితే పార్టీ ఓడిపోద్ది అనేది నమ్మకం లేదు. అది ఎలక్షన్ల ముందల పొలిటికల్ ఇష్యూస్, ప్రజల యొక్క ఎస్టిమేషన్ వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. బట్ అసలు ఎందుకు సార్ పార్టీ నుంచి ఎందుకు ఇలా తప్పుకొని రాజీనామాలు చేస్తున్నారు? ఎందుకంటే పదవిలో ఉన్నప్పుడు ఎలాగో ఆయన మాకు అసలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కనీసం ఓడిన తర్వాత అయినా కూడా ఆయన్ని కలుద్దామంటే కూడా అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పి నేతల నుంచి కూడా కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. బట్ ఇలాగే పార్టీ నుంచి అందరూ వెళ్ళిపోతే మరి పార్టీ పరిస్థితి ఏంటి? అసలు మనుగడ ప్రశ్నార్థకం అవుతుందంటారా? నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. కానీ నాయకుల యొక్క, ముఖ్యమంత్రి స్థాయి నాయకుల యొక్క లేదా రాష్ట్ర నాయకుల యొక్క, అధ్యక్షుల యొక్క కాన్ఫిడెన్స్ ఏమిటంటే, వీళ్ళు పోవటం వల్ల వీళ్ళు రావటం వల్ల నా పార్టీ గెలవదు, నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజల పోయి చూసుకుందాం, అది తెలుగుదేశం చేసే తప్పుల మీద ఆధారపడి ఉంటుంది తప్ప వీళ్ళు మారటం వల్ల పోయేది లేదు వచ్చేది లేదు అనుకునేటువంటి స్వభావం అన్ని పార్టీలు ఉంది. అదే సందర్భంలో కొంతమందికి ఢిల్లీలో పోయి చేసేది ఏం లేదు, పార్లమెంట్ సభ్యుడు సంతకం పెట్టడం తప్ప ఆడ పైరోలు చేసుకునేది లేదు, ఆడ ఇన్ఫ్లుయెన్స్ చేసేది లేదు, ఆడ ప్రభావం చేసేది లేదు. కాబట్టి కొంతమందికి రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలని ఉంటుంది. కానీ అధిష్టానం నువ్వు రాజ్యసభ సభ్యుడు ఆడినప్పుడు నేను కాదు అనేటువంటి ధైర్యం లేదు. కాబట్టి ఇవాళ ఇద్దరు రాజ్యసభ సభ్యులే, కానీ ఒకళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకళ్ళకేం రాష్ట్ర రాజకీయాలు తిరగాలన్నట్టుంది. కాబట్టి ఆ విధంగా
మళ్ళీ రాజీనామా చేసిన పదవులు కోల్పోయేది ఏం లేదు కాబట్టి రాజీనామా చేస్తున్నారు. చెరొక పదవి ఇస్తారని ఎక్స్పెక్టేషన్స్ నడుస్తున్నాయి. అంటే ఒకవేళ వైసీపీలో ఉంటే భవిష్యత్తు ఉండదు కూడా అనుకోవచ్చు కదా. భవిష్యత్తు ఉండేదంటే మళ్ళీ ప్రజలు ఇష్టం, ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఇష్టం. ఇప్పుడు భవిష్యత్తులో కూడా హామీ ఇవ్వాలి అనేది చంద్రబాబు నాయుడు ఇచ్చి ఉండడు, కానీ ప్రస్తుత పొలిటికల్ కెరీర్కి హామీ ఇచ్చి ఉంటాడు. మనకు పత్రికలు వస్తున్నట్టుగా ఒకళ్ళని మళ్ళీ రాజ్యసభ సభ్యుని చేస్తా, ఒకళ్ళని ఎమ్మెల్సీని చేస్తా అని తక్షణం హామీ ఇచ్చి ఉంటాడు. 5 ఏళ్ల తర్వాత హామీ ఇచ్చి ఉండడు. కానీ ఈ 5 ఏళ్ళు పార్టీకి ఆయన అభిమానం చూరకుంటే అప్పుడు కూడా టికెట్లు ఇవ్వచ్చు, చెప్పలేము. కానీ ఇప్పుడైతే వాళ్ళ పొలిటికల్ కెరీర్కి నష్టం జరగకుండా హామీ ఇచ్చి ఉంటాడు. అందుకే సిట్టింగ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా రాజీనామా చేస్తున్నారు.